దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంపై వివాదం అయితే నెలకొంటుంది. ప్రధానంగా కల్తీని ఉపయోగించి లడ్డూ అపచారం జరిగిందంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా వార్తలు వింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గత వైసీపీ పాలనలోనే ఈ వ్యవహారం అంతా జరిగిందని పలు ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. అలాగే మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం ప్రసాదం కూడా కల్తీ నెయ్యి కొనుగోలు విషయంలో కూడా అవకతవకలు జరిగాయంటూ పలు ఆరోపణలు అయితే వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా విచారణ చేపట్టాలంటూ ఈ విధంగా పలు నాయకులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అలాగే మనకి అధికార ప్రతినిధి వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వివాదం ఎలా చూడాలి? తిరుపతి లడ్డు వివాదం ఒక పక్కన జరుగుతుంది, మన అన్నవరంలో కూడా ఇది ఇటువంటి సంఘటన కూడా ఎదురవుతున్న పరిస్థితి ఎలా చూడాలి? అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్నది ప్రపంచానికి ఇలవెలుపు. అటువంటి స్వామి సన్నిధిలో ఒక ముఖ్యమంత్రి చేసినప్పుడు అక్కడ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అన్నది దృష్టి పెట్టవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది ఉంది. అతను అందులో వైఫల్యం చెందాడు. అంటే జంబో టీంని మెంబర్స్ వేసుకుని రకరకాల ఎవరికి కావాలంటే వాళ్ళకి చైర్మన్ సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళకి భగవంతుడి మీద భక్తి ముఖ్యంగా లేదు. ఫస్ట్ ఇష్టానుసారం కూడా ఆ గుడిని అపవిత్రత చేశారు. దాన్నే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. అంటే అప్పుడు తీసుకున్న నెయ్యి ట్యాంకులు స్టాక్ ఉంది. దాన్ని టెస్ట్ చేస్తే వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా అక్కడ అపవిత్రత జరిగిందన్నది రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ ఏమంటున్నానంటే మన ఎలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ ట్రస్ట్ బోర్డు ఎవరున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ట్రస్ట్ బోర్డు ఉంది. ప్రతి 6-7 నెలలకి ఒకసారి టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచినప్పుడు 6-7 రకాల కంపెనీలు వస్తాయి. కానీ అన్నిసార్లు రైతు డైరీ అన్న దానికే ఎందుకు టెండర్ వస్తుందన్నది అనుమానించవలసిన ప్రశ్న. దాంతోపాటుగా అదే రైతు డైరీ సింహాచల దేవస్థానానికి 382 రూపాయలు ఇస్తూ అన్నవరం దేవస్థానానికి 538 రూపాయలు ఇస్తుంది. సుమారు దగ్గర 1.5 కేజీలు సంవత్సరానికి ఈ నెయ్యి అన్నవరం దేవస్థానానికి అవసరం. దీన్ని లెక్కేస్తే ట్రస్ట్ బోర్డు చేతిలోకి అధికారుల చేతిలోకి సుమారు 7 కోట్ల పైచిలికి ఈ గ్యాప్ సొమ్ము 332కి 344కి 538కి సింహాచలానికి అన్నవరానికి దేవస్థానానికి తేడా ఎంతంటే 7.5 కోట్ల రూపాయల అవినీతి. ఇది ఎక్కడికి వెళ్తుంది? 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే 38 కోట్ల రూపాయల అవినీతి అన్నవరం దేవస్థానంలో జరిగింది. మేము కూడా కల్తీ నెయ్యిగానే భావిస్తున్నాం. 332 రూపాయలకి సింహాచలానికి ఇచ్చారంటే 100% సింహాచలానికి వెళ్ళి నెయ్యి కల్తీ నెయ్యి. అలాగే ఇక్కడ 538కి ఇస్తున్నాడంటే ఈ గ్యాప్ వీళ్ళు కొట్టేస్తున్నారు. ఒక ఆవు నెయ్యి తయారు చేయాలంటే కనీసం 20 లీటర్లో మినిమం మంచి పాలు ఉంటే జరుగుద్ది. 20 లీటర్లో లెక్కేసుకున్నా 800-900 రూపాయలు అవుద్ది. ఎందుకు తక్కువ ఇస్తున్నారు? ఇక్కడ అందరూ ఆలోచించవలసిన విషయం, అందులో దేవస్థానాలు ఆలోచించవలసిన విషయం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆలోచించవలసిన విషయం, అసలు కేజీ నెయ్యి తయారు చేయడానికి స్వచ్ఛమైన నెయ్యి ఎంత అవుద్దో ముందు మీరు నిర్ధారించుకోవాలి. ఆ రేటు కంటే తక్కువ ఎవరేసినా ఆ భగవంతుడిని మోసం చేయడం, ఆ భగవంతుని యొక్క ప్రసాదాలను అపవిత్రత చేయడం, ఆ టెంపుల్కి చెడ్డ పేరు తేడం దానిలో ఊహల్లో భాగం. అధికారులు కూడా ఈసారి నుంచి ఏదైతే నెయ్యికి ఎంత అవుతుందో దానికి లోబడి టెండర్ వేసిన వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయాలి టెండర్ క్వాలిఫికేషన్ నుంచి. అలాగే సప్లై చేసిన అవినీతి పరుల మీద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలు వేయాలి. ఎందుకంటే ఒక భగవంతుని సప్లై చేసేటప్పుడు ఒక ధర్మంతో ఒక భక్తిభావంతో సప్లై చేయాలి. అంతేగాని వాళ్ళు తక్కువగా సప్లై చేస్తున్నారంటే 100% మీకు మోసం జరుగుతుంది. తులం బంగారం 70,000 ఉంటే నీకు 10,000కి ఇస్తున్నారంటే దొంగ బంగారమే. అది ఈవోలు కమిటీలు అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చేస్తుంది నెయ్యి ఎంత తక్కువకి? మనం ఇంటి దగ్గర నెయ్యి కొనుక్కుంటే 700-800 అవుతుంది కదా అని ఆలోచన చేసి ఈసారి తిరుపతి కానీ అన్నవరం కానీ విజయవాడ కనకదుర్గ కానీ మేజర్ టెంపుల్స్ కానీ చిన్న టెంపుల్స్ కానీ అన్ని చోట్ల కూడా అసలు నెయ్యికి ఎంత తయారవుతుంది, ఆ తయారైతే మినిమం ప్రైస్ పెట్టి టెండర్కి పిలాలి. ఇప్పుడు వరకు జరిగిన అవినీతి జగన్మోహన్ రెడ్డి టైంలో భగవంతుల మీద కూడా వ్యాపారం చేయాలన్న ఆలోచనతో వ్యాపారం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందులో భాగమే అన్నవరంలో 7.5 కోట్లు ప్రతి 6 నెలలకి స్కాము లెక్కేసుకుంటే దగ్గర లేదంటే 50-60 కోట్లు స్కామ్ జరిగింది. మరి ఇదే అన్నవరం దేవస్థానం విశాఖ డైరీ ఉంది, విజయ డైరీ ఉంది, మరి అవన్నీ గుర్తింపు పొందిన సంస్థలు, FDA అనుమతులు పొందిన సంస్థలు, వాటిని వదిలేసి అసలు రైతు డైరీ కెపాసిటీ ఎంత, టర్నోవర్ ఎంత, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, అదేమీ లేదు. రైతు డైరీ అన్నది నా ఉద్దేశంలో ఒక ట్రేడర్ అనుకుంటున్నాను నేను. చిన్న బోర్డు పెట్టుకుని ట్రేడర్ ఉండి దారిండి పోయి పల్లెటూరులో అమ్ముతారు కదా, ఆ నెయ్యిలు కొనుక్కుని
ఆ నెయ్యిని ఇక్కడ సప్లై చేస్తున్నానని నా యొక్క భావన. ఇది ఏ విధమైన జిల్లా తనిఖీలు కానీ, అన్నవరంలో సెపరేట్ ల్యాబ్ కానీ, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ కానీ లేవు. జిల్లా నుంచి తనిఖీలు కూడా జరగలేదు. జరగడానికి అన్నవరం దేవస్థానం వాళ్ళు ఈ శాంపిల్స్ వాళ్ళకి పంపి చూడమని ఏ రోజు ఇంటిమేషన్ ఇవ్వలేదు. అంచేత అక్కడున్న స్టాక్ని ఆ 5 సంవత్సరాలకు సప్లై చేసిన సప్లయర్స్ని అందరినీ కూడా విచారణ చేసి దాని మీద తగు చర్యలు చేసుకుని ఈ గ్యాప్ డబ్బు ఏదైతే ఉందో సింహాచలానికి ఏమో 300 ఎంత ఇది 44 రూపాయలు, మరి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి 538 రూపాయలు చేసిన ఈ గ్యాప్ డబ్బు ఏదైతే ఉందో 7.5 కోట్లు, అంటే దగ్గర 60 కోట్లు స్కామ్ ఈ అన్నవరంలో జరిగింది. దీని మీద నిగ్గు తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా ఇటువంటి పనులే ఉన్నాయి. ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ స్టార్ట్ చేశారు. ఆ ప్రక్షాళనలో భాగంగానే ఎక్కడ అవినీతి జరిగిందో తెలుస్తుంది, ఎక్కడ అపవిత్రత జరిగిందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రక్షాళనలు అన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే తిరుమల పవిత్రతగా ఉంటుంది, అన్నవరం సత్యనారాయణ స్వామి పవిత్రతగా ఉంటారు. ఎక్కడికక్కడ అన్ని క్వాలిటీలు ఉంటాయి ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పి మేము తెలియజేస్తాం. సూపర్ 6 అమలు చేయలేకే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అంటున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? వాడ తింగరోడు పెన్షన్ ఇచ్చావా లేదా? పెన్షన్ ఇచ్చాం. ఫ్లడ్ వచ్చింది, ఫ్లడ్ నువ్వే కదా గిఫ్ట్ ఇచ్చావు జగన్. ఫ్లడ్కి ఎంత డబ్బులు టకటకమని పడిపోయినాయి మాకు కూడా తెలియదు. రాత్రి బ్యాంకుల్లో పెన్షన్ ఏ రోజు ఇచ్చేవాడు కాదు. నువ్వు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. బుడమేరు విజయవాడ మునిగిపోతే ఇప్పుడు దగ్గర బోల్డ్ 1000 కోట్లు నష్టం వచ్చింది. చేస్తున్నాం. ఏలేరు పోతే అందరికీ రైతులను ఆదుకున్నాం, మునిగిపోయిన ఇల్లు ఆదుకున్నాం, ఇన్ని రకాలుగా చేసాం. ఇంకా ఒకటి మనం రివ్యూ చేసుకుంటున్నాం ఏ విధంగా క్వాలిటీగా ఇవ్వాలి ఇచ్చిన ప్రామిస్లని. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి వంట వండుకొని నీకు కూడా సిలిండర్ పంపుతాం. అన్నీ ఒకేసారి సెకండ్లో అయిపోవు. దానికి ఒక విధానం, ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉంది, ఇందులో ఎక్కడ కూడా మరి మాల్ ప్రాక్టీస్ జరగకుండా స్వచ్ఛమైన అర్హుడికి ఏ విధంగా అందాలన్నది ఒక సబ్జెక్ట్ జరిగింది. వచ్చే 100 రోజులు అవ్వలేదు, కాపురం పెట్టి 100 రోజులు అవ్వకుండా రోజు దొబ్బితే ఎలాగా? నువ్వు 5 ఏళ్ళు ఏం పీకలేకపోయావు. మేము 3 నెలల్లో అసలు పెన్షన్ ఇవ్వలేడు, వాలంటరీతో అన్నావు, ఇచ్చాం లేదా? ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. పోలవరాన్ని లైన్లో పెట్టారు, కేంద్రం నుంచి 15,000 కోట్లు దానికి తెచ్చారు. ఇవన్నీ బోర్డు ఫండింగ్ వచ్చింది. ఇవన్నీ వదిలేసుకుని ఇవ్వలేదు, సూపర్ 6 ఇవ్వలేదంటే సూపర్ 6 ఇస్తాం, ఒకటి అవుతున్నాయి కదా. అంటే రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్టు మొదటిసారిగా టీడీపీ కార్యాలయానికి ఎందుకు వెళ్ళింది, చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్ళింది, టీడీపీ సంబంధించినటువంటి ఈ యొక్క రిపోర్టు, నెయ్యికి సంబంధించిన రిపోర్టు అనేది వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? రే తెంగరోళ్ళారా, ముఖ్యమంత్రి మీరు చేశారో లేకపోతే ఎక్కడన్నా పడుకున్నారో బెంగళూరు ప్యాలెస్లో తెలియదు, ముఖ్యమంత్రికే చెప్తారా? సన్నాసులకి ఎవరో చెప్పరు. ముఖ్యమంత్రి ఎవడుంటే ఆడికే ముందు చెప్తారు, అయ్యండి బాబు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశాడు, ఇలాగొచ్చిన రిపోర్ట్లు మాకు భయం వేస్తుంది, దీని మీద ఏం చర్య తీసుకోవాలి ఎలాగని ముఖ్యమంత్రికే చెప్తారు. ఈయనకి వచ్చి చెప్పరు కదా. ఈయనకి తెలిసి ఈయనకి వచ్చినప్పుడు కూడా చెప్పారు, కొవ్వు వస్తుందని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. కొవ్వు కలిపేస్తున్నారు, జరా పోయా ఏముంది మనోళ్ళు కదా చేసుకుంటారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఫస్ట్ భగవంతుడి మీద భక్తి ఉంటే ప్రసాదం బాగుంటుంది. భగవంతుడికి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ప్రక్షాళన చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రక్షాళన అవుతుందా లేదా? తిరుపతి దర్శనం ఎంత అందంగా జరుగుతుంది. తిరుపతి వెళ్తే భోజనం కడుపు నిండా 2 పూటలు సరిపడి తినొస్తున్నాం. మరి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు? పారిపోయి కూర్చున్నాడు. ఇవన్నీ కూడా అన్ని రేట్లు పెంచేశారు. అసలు తిరుపతి రేట్లు పెంచడానికి పని అంటే ఆ దేవుడి సొమ్ము ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకే తెలీదు. అంచేత జగన్మోహన్ రెడ్డి అసమర్థత పరిపాలన, అదేవిధంగా ఈ టెంపుల్స్ మీద దృష్టి పెట్టకపోవడం, దీనివల్ల ఈ విధంగా నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు ఉందే అజ్మీరా, ఇక్కడికి పంపుతున్నారు ముస్లింలందరినీ, ₹1,00,000 ఇస్తున్నారు. అన్ని మతాలు సమానంగానే చూస్తుంది ప్రభుత్వం. మక్కాకు పంపుతున్నారు. వక్ బోర్డు ఉంది, వక్ బోర్డులో ఏదైనా అవినీతి జరిగితే పట్టుకుంటారు. అలా క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి, వాటిల్లో కూడా చూస్తారు. ఏమైనా తప్పులు జరిగితే వాటిని కూడా పట్టుకుంటారు. ఏది బయటకు వచ్చినా సరే ఇక్కడ మతాలు అతీతంగా చంద్రబాబు పనిచేస్తాడు. ఏ మతంలో ఇబ్బంది వచ్చినా, ఏ మతంలో అవినీతిని జరిగినా కాలర్ పట్టుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. నేను అడిగేది ఏంటంటే రేపు దీక్ష కూడా చేస్తాను, తిరుపతి వెళ్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు పూర్వం ఎలా ఉంది ఏంటంటే, రాత్రులు నిన్ను కొట్టాలనుకో, నేను దుప్పటి పైన కప్పేసి 4 కొట్టేవాళ్ళం చిన్నప్పుడు. మేము దుప్పటి కప్పేసి కుర్రని ఏమన్నా కొట్టాలి,
చిన్నప్పుడు మా ఇక్కడే కదా, మా ఊరే కదా, దంతమూరు రాయవరం. కుర్రోళ్ళని ఏం చేసేవాళ్ళంటే దుప్పటి మీద ఆడేసేవాళ్ళం. బళ్ళు మన చీకట్లో గుద్దేశాక ఇంటికి వెళ్ళి పడుకునేవాళ్ళం. పొద్దుటెళ్ళి ఆవిడ కొట్టేటరా అని అడిగేవాళ్ళం. ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 ఏళ్ళు ఈ పనికిమాల సప్లై అంతా చేసి అపవిత్ర చేసి ఈ వేళ వెళ్ళి అక్కడికి వెళ్తే హర్షించి ఓడావిడ, నమ్మి ఓడావిడ జగన్మోహన్ రెడ్డిని. వెళ్తుంటే అయ్యో వెళ్తున్నాడని అని ఓడావిడ. వెళ్ళడానికి సిగ్గు లజ్జ ఉండాలి. ఆయన ఇంకోలాగా వెళ్ళచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి తప్పు జరిగింది నా వలన, మంచో చెడో నేను పని ఒత్తిడిలోనో, నా కేసులు ఒత్తిడిలోనో, కోర్టులకు వెళ్ళి తిరగడంలోనో నాకు సమయం లేక నీ గురించి నేను ఆలోచించలేదు, తప్పు జరిగింది, క్షమించు, అయిపోయా. ఎక్కడికో పోతావు నువ్వు. తప్పు చేసేసి తప్పు మనసులో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వెంకటేశ్వర స్వామి చూడడానికి ఉన్నావా? ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వాళ్ళు చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాడు, ముందుగానే చేస్తున్నారు, ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటంటే భగవంతుడికి తప్పు జరిగింది కదా, ఆ తప్పు ప్రాయశ్చిత్తం మరి ఇంకొకటి తీసుకోలేనప్పుడు మనం తీసుకునే భగవంతుడి కోపం లేకుండా చేస్తున్నారు. తప్పే ఉంది, అది తప్పేం లేదు. దీక్ష చేయడం తప్పేం లేదు. ఇటువంటి ఇంకెప్పుడు జరగవు. ఆ ప్రభుత్వంలో జరిగినాయి మేము పట్టుకున్నాం, రాబోయే రోజుల్లో జరగవని ఒక భగవంతుడికి ఈ ప్రభుత్వం ఇచ్చే హామీ అది. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇంకా ఏదైతే తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏ విధంగా జరిగిందో ఉమ్మడి తూర్పుగోదావరి నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏదైతే ఉందో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసాదంలో కూడా అవకతవకలు జరిగాయి. నెయ్యి కొనుగోలు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే సింహాద్రి అక్కడ ఉన్న లక్ష్మీనరసింహ స్వామికి, అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా వ్యత్యాసం భారీగా 544 రూపాయలకు ఇక్కడ కొనుగోలు చేస్తే అక్కడ 340 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. భారీగా అవకతవకలు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగానే ప్రతి చోట కూడా దేవాలయాల్లో ఈ విధంగా కల్తీ నెయ్యిలు కొనుగోలు చేసినవి కాకుండా భారీగా అవకతవకలు పాల్పడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. గతం చేసినటువంటి తప్పులు మళ్ళీ కప్పపుచ్చుకోవడానికి ఇటువంటి మళ్ళీ వెళ్ళి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అక్కడికి వెళ్ళి దీక్ష చేసేందుకు, దొంగ దీక్షలు చేసేందుకు ఈ విధంగా మళ్ళీ ప్రయత్నిస్తున్నారంటూ అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.